ఇక చివరి 2 శ్లోకాలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎక్కడ ఈ తత్వాన్ని మీద మనం దృష్టి పెట్టాలి, ప్రదేశం ఏది అంటే అరణ్యే అరణ్యేన వా స్వస్య గేహేన కార్యం, అరణ్యేన వా స్వస్య గేహేన కార్యం, న దేహే మనోమే మనోమే తే సుతర్ఘ్యే మనోమే సుతర్ఘ్యే, న దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యే, మనశ్చేన్నలఘ్నం గురోరంఘ్రి పద్మే న తతక్కిం 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 తతక్కిం. ఇది సరిగ్గా సన్యాసుల గురించి, వానప్రస్థుల గురించి, గృహస్థుల గురించి కూడా. అరణ్యేనవా, నాకు వానప్రస్థం అరణ్యానికి వెళ్ళాలని కూడా ఏం లేదండి, ఆ వైరాగ్యం కూడా ఉంటుంది కొంతమందికి. ఇవాళ వెళ్ళడానికి అరణ్యాలు కూడా ఎక్కడా లేవు. వానప్రస్థాశ్రమం అని అరణ్యాలు ఎక్కడున్నాయి? సగం అడవులు వీరప్పన్న వాళ్ళు మింగేశారు, మిగిలిన అడవులన్నీ రకరకాలుగా మింగేసి చెట్లు నరికేశారు. ఇవి ఎక్కడికి వెళ్తావు అంటే ఏం చేయాలి? 60 ఏళ్ళు దాటాక ఇంట్లోనే అరణ్యంలో ఉన్నట్టుగా ఉండాలి, తపస్సులో ఉన్నట్టుగా. పలకరిస్తే మాట్లాడాలి, లేకపోతే ఊరుకు. పృష్ఠస్థం ప్రకృతం వక్తి నా పృష్ఠస్థాణువత్ స్థిత. అడిగితే చెప్పు, అడిగినంతే చెప్పు. అడగలేదనుకో మాట్లాడకుండా కూర్చో, బండరా ఎలా కూర్చో. ఇదే 60 ఏళ్ళు దాటాక వైరాగ్యం అంటే అది. ఇక మొత్తం ఒక ప్రశ్న, ఇలా ఏమి బాగున్నారా అని అడగగానే ఆ మధ్య బాగానే ఉన్నాను కానీ ఈ మధ్య కొంచెం అదోలా ఉంది, మళ్ళీ ఈ మధ్య ఇంత పొడుగొద్దు. నీ ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ ఎవరికి లేదు ఇక్కడ. అది వినడానికి వాళ్ళు అడగలేదు, మామూలు ప్రశ్న. బాగానే ఉన్నాం, అయిపోయింది అంతే. మీ ఇంట్లో పెళ్ళి బాగా జరిగిందా? జరిగింది, అంతవరకే. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, అసలు మేము చేసినట్టు ఎవరూ చేయలేదు, ఏమిటో వచ్చిన వాళ్ళందరూ, ఇవన్నీ వద్దమ్మా నేను ఎవరు అడగలేదు. మీ అబ్బాయికి పెళ్ళి అయిందా? అయిందంతే. అయింది కానీ పిల్లలు లేరు, నేను అడగలేదు ఆ విషయం. అడగని చెప్పకూడదండి. మీ అమ్మాయి డిగ్రీ చదివింది, అవును చదివిందమ్మా, పాస్ అయింది అంతే. ఉద్యోగం రాలేదు, వస్తుంది, రేపు వస్తుంది. ఇవన్నీ మనం ఊరికే చెప్పడం లేకపోతే మనమే బలహీనపడిపోతాం. మన సమాచారం అంతా మనమే ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, ఫేస్బుక్లో పెట్టేసి. ఇదే వీళ్ళకే శంకరాచార్య చెబుతుంది, నువ్వు అరణ్యంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, గేహేన కార్యం. కొంతమంది మాకు ఇంట్లో కూడా ఏం పనులు అంటే ఏమిటి, పిల్లలు ఎదిగారండి, వాళ్ళు చదువులు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటున్నారమ్మా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా. ఇక తల్లిదండ్రులకు పని ఉందండి, ఇంకేం లేదు కదా, కార్యకరామత్తులు అయిపోయాయండి. గట్టెక్కేసామంటారు దీన్నే మన భాషలో. గట్టెక్కిన వాడు గట్టెక్కినట్టే ఉండాలి, చెట్టెక్కే వరకు. ఇక మళ్ళీ గట్టు నుంచి నీళ్ళలో దిగద్దు, ఇంకా మళ్ళీ వేలట్టద్దు అన్నిట్లో. ఇంకా అడిగితేనే జవాబు, లేకపోతే ఊరుకో. మన అడగలేదు అంటే అమ్మాయ అదృష్టవంతులు, అడగలేదు కదా, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. ఇదే మమకారం తగ్గించుకోండి. నిర్మమా మమతాహంత్రి అంటే అర్థం ఇదే. అందుకే నేను చెప్పి అరణ్యంలో ఉన్నా, ఇంట్లో నీకేం పని లేదు అంటున్నావు కదా, బాగానే ఉంది. పని లేనప్పుడు ఆ మనస్సును భగవంతుడి మీద పెట్టచ్చు కదా అంటున్నాడు శంకరాచార్య. పని లేదని నువ్వే చెబుతున్నావు కదా, గృహేణ కార్యం నా అరణ్యానికి వెళ్ళే పని లేదంటున్నావు. ఇంట్లోనేమో నీకేం పని లేదు, కార్యాలన్నీ అయిపోయినాయి, గట్టెక్కానంటున్నావు, బాగున్నావు కదా. ఆ మనస్సు భగవంతుడి మీద పెట్టాయా? ఎందుకు ఊరికి సొల్లు కబులు చెబుతున్నావు? ఇక్కడ రిటైర్ అయిపోయి ఉంటాడు. అప్పటికే ఎవరో ఈయన్ని పలకరించడానికి రాగానే, ఏమిటో ఈ మధ్య కాలేజీలు స్కూల్స్ బాగుండలేదంటే, వెన్ ఐ జాయిన్ ఇన్ మై సర్వీస్ ఇన్ 1950 అని మాట్లాడతారు. ఇక్కడ ఇప్పుడు 50 నుంచి మొత్తం 2020 వచ్చే వరకు ఈ చరిత్ర అంతా వినాలి. చచ్చిపోవండి ఇక్కడ. మాట్లాడకుండా ఉండలేడండి. 70 ఏళ్ళు దాటాక ఇది జబ్బు అండి. అసలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం మనం అంతా. నాకు ఇప్పటి నుంచే భయం, 62 నా వయస్సు. మాట్లాడకుండా ఉండాలి. లేకపోతే 70 ఏళ్ళు దాటాక అందరి ప్రాణాలు తినేస్తాను నేను కూడా. అప్పుడు రమణమూర్తి గారు పిలవపోయినా నేనే, ఏమండి చచ్చిపోతారు మీరు వినలేక, పళ్ళు ఊడిపోతే కంఠం మార్చిపోతుంది, ఇంకేం చెబుతాం. అయినా కానీ పెట్టి మీరు నన్ను మర్చిపోయారు అంటూ ఉంటాం. ఇంకెందుకు గురువష్టకం చెప్పడం, ఎందుకు పని లేక. అప్పుడు పెరిగిపోతుందమ్మా తాపం. ఎందుకు పెరుగుతుందో కూడా చెబుతా, సైకలాజికల్ పాయింట్ ఇది. 70 ఏళ్ళు దాటాక మాట్లాడాలనే తాపత్రం ఎందుకు పెరుగుతుందండి? మృత్యువు సమీపిస్తోంది, ఇంకా శరీరం ఉండదు, మాట ఉండదు, మన పిలిచేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. ఈ తాపత్రయం లోపల ఎక్కువైపోయి అప్పుడే మాట్లాడేద్దాం, నొల్లేద్దాం, గోకేద్దాం, పీకేద్దాం, అంతే వీలైనంత. ఈ ఏడుపేదో దేవుడి గురించి ఆడవచ్చు కదా అని చెబుతున్నాడు శంకరాచార్య. ఈ అనవసరపు జీవితం అంతా మళ్ళీ నువ్వే కెలుక్కుని, నేను ఉద్యోగంలో చేరినప్పుడు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు, ఇవన్నీ వాడు అడగకుండా అన్నీ చెప్పే కంటే, నీ విషయాలన్నీ నువ్వు బయటెట్టుకునే కంటే నమశివాయ అంటూ కూర్చోవచ్చు కదయ్యా. కూర్చోడండి. ఎందుకంటే నమశివాయ అంటే ఈయన గురించి ఎవరు చెప్పుకోరు కదా. చెప్పుకోవాలి, చెడ్డగా చెప్పుకున్నా మంచిది, చెప్పుకోవాలి.
అందుకని రాగానే స్కూల్ బాగాలేదు అంటే ఈయన స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో చెప్పాల్సిన పనే ఉందండి ఇప్పుడు. అంటే అక్కడికి నా వల్లనే మొత్తం వ్యవస్థ అంతా బాగుంది, ఇప్పుడు ఇంకోటి వచ్చాడు కాబట్టి బాగాలేదు. ఇది ఇంతకంటే ఆత్మస్థుతి పరనంద వేరే ఉందా? మళ్ళీ ఏమంటాడు, నాకు అసలు ఆత్మస్థుతి అంటే నచ్చదండి, ఇప్పుడు వరకు చేసింది అదే, మళ్ళీ నచ్చదు అంటాడు. పొగడ్తలు అన్నింటిలోకి దారుణమైన పొగడ్త ఏమిటో తెలుసా? ఈయనకి అసలు పొగడ్తలంటే ఇష్టం ఉండదండి, అండం దారుణమైన పొగడ్త. ఆయన గొప్పవాడండి, పండితుడండి, అందమైన వాడండి, వీటన్నిటికంటే గొప్ప పొగడ్త ఏమంటే ఆయనకు అసలు పొగడ్తలంటే నచ్చదండి అంటారా? ఇది అన్నిటికంటే దారుణమైన పొగడ్త. ఇది అసలే నచ్చకూడదు ముందు. ఇలాగే మనం వంచన చేసుకుంటూ జగత్తును వంచిస్తూ ఉంటామండి. దాని నుంచి బయటపడడానికే ఈ స్తోత్రం. నువ్వు అరణ్యంలో ఉన్నావా, గృహంలో ఉన్నావా, ఏ కార్యంలో ఉన్నావు, మాకు అనవసరమయ్యావని నేను. నా దేహే మనోవర్తతే మే త్వనర్ఘ్యే. అంతేకాదండి, నాకు దైహిక సుఖాల మీద కూడా కాంక్ష ఏం లేదండి. నేనేవో చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా పెద్దగా బాధపడండి, పట్టించుకోని మంచిదే. ఇవన్నీ కాదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ ఉండాల్సినవి. మనశ్చేన్న లగ్నం, మనస్సులో జపం చేశావా? ఎంత సమయం చేశావు? ఎప్పుడు చేస్తున్నావు? కాస్త ఖాళీ దొరికితే ఎక్కడో ఒకచోట కూర్చునో, పడుకునో, నుంచునో పంచాక్షర జపం చేద్దామని ఆలోచిస్తున్నావా? లేదు ఇంకా ఏదైనా దున్నేద్దామని చూస్తున్నావా ఇక్కడ? ఇప్పుడు అందుకని చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుందాం. మనం ఇన్ని చేస్తున్నావు కదా అని అంటూ అనుభవించిన భోగాలు చాలవా? అనర్ఘాని రత్నాని భుక్తాని సమ్యక్ సమాలింగిత కామిని యామినేషు మనశ్చిన్నలగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. అనర్ఘమైన రత్నాలు, హారాలు, బంగారంలో పొదువుకుని ధరించావు పండితుడా, ఇప్పటికింకా విరక్తి రాలేదా? ఇంకా ఏవో కావాలని అనుకుంటున్నావా? డబ్బు, ధన, కనక, వస్తు, వాహనాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు చొప్పున ఇంట్లో నలుగురుంటే 4 కార్లు ఉన్నాయి, సరిపోలేదా? ఇంకా పక్కింటి వాడితో పోల్చుకోవాలా? ఇంకేదో కావాలని. మాకు మారుతి 800 ఉంది, వారికి 1000 ఉంది, ఎందుకే గొడవ? మావన్నీ చిన్న కార్లు, వారివన్నీ పెద్ద కార్లు. దేనికి ఇవన్నీ? ఈ కళేబరాన్ని అందులో డిక్కీలో బారాడని మనకు వస్తుంది పెద్ద కారు. ఇంకా ఈ కారు ఉన్నది సరిపోలే, అది కావాలి ఇప్పుడు పోల్చుకొని. అటువంటిది కొనే వరకు వీడికి మనశ్శాంతి. అసలు వాడు ఆ కారు కొనకుండా ఉంటే వీడు బాగానే ఉండేవాడు, ఈ పోలిక ఉండేది కాదు. తోడేలుడు ఒకడు కొన్నాడు, మనకి లేదు, మనకి ఇప్పుడు రావాలి, వచ్చేసింది గొడవ. అందుకని ఇవన్నీ వద్దయ్యా, అనుభవించింది ఏదో అనుభవించు, అంతేకాదు. కామిని యామిని, ఎన్ని రాత్రులు భార్యతో ఎన్ని సుఖాలు పడ్డావు, ఇంకా ఎందుకు ఈ కాంక్ష? వదిలేలేవా విషయాన్ని? ఎన్ని పడినా ఎన్ని పడకపోయినా, ఎంత విరక్తి ఉందని చెప్పినా లేకపోయినా, మనస్సులో కనుక భగవన్నామాను స్మరిస్తూ ఉంటే మనశ్చేన్న లగ్నం గురువరంగిరి పద్మ, అంటే మనస్సు లగ్నం అయితే. అందుకే చివర ఈ అష్టక ఫలితంగా ఒక్క మాట చెబుతున్నారు ఆయన. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి, గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి, యతిర్భూపతిర్బ్రహ్మచారీ వగేహి, యతిర్భూపతిర్బ్రహ్మచారీ వగేహి, యతిర్భూపతిర్బ్రహ్మచారీ వగేహి. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి, యతిర్భూపతిర్బ్రహ్మచారీ వగేహి, లభేత్ వాంఛితార్థం పరం బ్రహ్మ సంజ్ఞం, లభేత్ వాంఛితార్థం పరం బ్రహ్మ సౌఖ్యం, గురోరుక్తవాగ్యే మనోయస్య లగ్నం. అందుకే చివరి మాట మనశ్చే నలగ్నం అనలేదు, మనోయస్య లగ్నం. మనస్సు కనుక లగ్నం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి. ముందు నేను దీన్ని చెప్పాను, మీరు విన్నారు అంటే ఆ వినడం వల్లనే మనం కొంత పుణ్యం సంపాదించుకున్నాం. కానీ దేనికైనా వినడం మూలం కాబట్టి విన్నాను తప్ప వినడం మూలనే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. మళ్ళీ ఆ జ్ఞానంలో పడద్దు. ఇంటికి వెళ్ళి దీన్ని ఆచరణలో పెట్టవలసిందే, అవగాహన చేసుకోవలసిందే, అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసింది. మన దేహం పుణ్యమైంది, మీ చెవులతో మీరు విన్నారు, నా నోటితో నేను చెప్పాను కాబట్టి దేహాలు పవిత్రమయ్యాయి. దేహ పవిత్రత సరిపోదు కదా, దేహం ఎంత పవిత్రమైనా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి సబ్బెట్టు తోవాల్సిందే, మళ్ళీ పొద్దున్నే తోవాల్సిందే. దేహ పవిత్రత పెద్ద ముఖ్యం కాదు, మనఃపవిత్రత ముఖ్యం. అందుకని యతిర్భూపతిర్ బ్రహ్మచారి గేహి. యతి కావచ్చు విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, మహారాజు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు,
లేదు గృహస్థు కావచ్చు, ఎవరు విన్నా మంచిది, జ్ఞానం కోసం కదా ఇది వారికేనే లేదు. ఏం పొందుతారట? లభేత్ వాంఛితార్థం. మన కోరికలు తీరతాయండి దీనివల్ల. కోరికలు తీరడం అంటే ఏమవుతుంది? అసలు ఆ కోరిక తీరడం ఎప్పుడు రెండు రకాలు. ఆ వస్తువుని పొందడం ఒక రకం కోరిక తీరడం. ఆ కోరికే మనకు అక్కర్లేదన్న జ్ఞానం పొందగలిగితే కోరిక తీరిపోయినట్టేగా, అది గొప్పది. కోరికలు తీర్చుకునే విధానం ఏమిటి అంటే అది అక్కర్లేదు అని తెలుసుకోగలిగితే మన కోరిక తీరిపోయినట్టు. మైక్రోవేవ్ కావాలి అనుకున్నాం, ఇంట్లో బోర్డు సామాన్లు ఉండగా అనుకున్నాం 2-3 నెలలు దానికోసం ప్రయత్నం చేసాం. అదేదో 30,000 40,000 ఉంది, మనకు కొంచెం కష్టం తర్వాత కొనుక్కుందాం అని వాయిదా వేసుకుంటూ దాని గురించి మైక్రో వెన్ అని కళ్ళగంటున్నాం. ఈలోగా 4-5 ఇళ్లలో దాన్ని చూసాం, సరిగ్గా పనిచేయట్లేదని తెలిసింది. ఎవరో చెప్పారు అది మంచిది కాదన్నారు. పత్రికలో కూడా ఒక వ్యాసం వచ్చింది, అందులో కాల్చిన రొట్టెలు తింటే చచ్చిపోతారని వచ్చింది. మంచిది కాదని వచ్చింది. అది అప్పుడు ఏమనిపించింది మనస్సుకి? కొనకపోవడం మంచిదైంది. అనవసరంగా ఎంతమంది అంటున్నారు సరిగ్గా పనిచేయట్లేదని. పైగా మైక్రోవేవ్ అనేది కొన్నాకమ్మా దాంట్లోకి అదనపు తద్దినాలు చాలా ఉంటాయి. పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు, ఒక కొత్త వంటిలు రావాలి అందులో. నీ దగ్గరున్న గిన్నెలు పనిచేయవు, నీ దగ్గరున్న పళ్ళాలు పనిచేయవు. దాన్నే కాల్చుకు తినడం అంటారు. కాల్చుకు తింటారు కదా, అదే మరి. ఇవన్నీ ఇన్ని పెట్టే బదులు ఏమనిపిస్తుంది? ఇళ్ళకి చివరికి కొనకపోవడం మంచిదైన శాంతం వదిలిపోయింది అంటే ఏమిటి? జ్ఞానం కలిగింది. కోరిక తీరడంలో ఇది ఒక ఉపాయం అండి. ఆ వస్తువు కొనుక్కోవడం ఒక పద్ధతి. లేదు ఒక అవగాహన ద్వారా, పత్రికలో చదవడం ద్వారానో పక్క వాళ్ళు చెప్పడం ద్వారానో ఇది అనవసరమైన వస్తువు అని తెలుసుకోగలిగితే అది జ్ఞానం కదా, అది గొప్ప జ్ఞానం. కొనడం కంటే గొప్ప జ్ఞానం. కొని ఊరికే అవసరంగా 40,000 దండగ చేసుకుని అప్పుడు జ్ఞానం పొందడం కంటే కొనకుండానే ఇతరుల అనుభవాలు తెలుసుకుని మేము ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఎలా ఉంది అని అడిగామనుకో, వాళ్ళు చెప్పారనుకోండి, ఆ చెప్పిన ప్రకారం కొనడం మానేసేవారు, గొప్ప జ్ఞానం అది. వస్తువు కొనాలి అనిపిస్తే ఒక పుస్తకం మీద కాగితం మీద రాసుకోవాలి, లేకపోతే మనసులో పెట్టుకోవాలి. ముందు 15 రోజులు వాయిదా వేసేయాలి. కావాలా అవసరమా, దాని ఉపయోగం నష్టం అన్నీ అడగాలి, నలుగురిని అడగాలి. ఇలా ఈ అడగడంలో ఏమవుతుందో తెలుసునండి, అసలు అది అవసరం లేదనే విషయం తెలుస్తుంది. మానేస్తాం. శుభ్రంగా 10,000 25,000 కలిసి వచ్చి. ఇప్పుడు దరిద్రం ఏంటి? రాగానే ఫోన్ చేతిలో ఉంది, అది డింగ్ అని 2 నొక్కులు నొక్కావు, అన్నీ అందులో డబ్బాలు చెంచాలు అన్నీ వచ్చేసి ఓ నొక్కు నొక్కావు, నీ అకౌంట్ నుంచి డబ్బులు అందులోకి పోయి ఇంకో నొక్కు నొక్కావు, ఇంటి దగ్గర కాలింగ్ బెల్ మోగిని తీసుకున్నావు, నీకేమీ అందులో గుండుసు తీసుకున్నావు, మిగిలిన ప్యాకెట్ బయట పారేసావు, పర్యావరణం నాశనమైంది. వచ్చిందేమో గుండు సూది, దానికి ప్లాస్టిక్ ప్యాకెట్లు, దానికి ఒక క్యారీ బ్యాగ్, దానిపైన అట్టపెట్టి, దానిపైన థర్మోకోలు అన్నీ ఉంటాయి, సింగరేణి కోలు కూడా, ఇదంతా పట్టుకెళ్ళి బయట పారేసావు. ఇప్పుడు దుకాణాలు బయట పెట్టి సేల్స్ గర్ల్స్ని పెట్టి సేల్స్ బాయ్స్ని పెట్టి కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి ఎలా పంపించాలి? మళ్ళీ ఇంటికి డోర్ డెలివరీకి మనుషులు కావాలి. ఇక్కడికి వచ్చి ఎవడో కొండు ఆన్లైన్లో కొంటాడు, వీడు వాళ్ళ మీద ఆధారపడ్డారు. మొత్తం మీద ప్రపంచంలో ఒకరో ఇద్దరో బాగుపడుతున్నారండి. ఎన్ని వేల కుటుంబాలు పోతున్నాయి చూసుకోండి మీరు. ఒకరిద్దరు బాగుపడుతున్నారు ప్రతి వ్యాపారం వల్ల. మనం బతుకున్నది 10 మందిని బతికించడానికండి, 10 మంది బతకాలి.